అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము జూన్ 5 శుక్రవారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. నీ విలువను నిరూపించడానికి మాటలు అవసరం లేదు, నీ కష్టం నీ ఫలితం అన్నిటికంటే గొప్పగా మాట్లాడతాయి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. జూన్ 5, 2026 వారం శుక్రవారము, శ్రీ పరాభావ నామ సంవత్సరం, అధిక జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, కృష్ణపక్షం, సూర్యోదయం 5:45 సూర్యాస్త సమయం 6:44, చంద్రోదయం 10:50, చంద్రాస్త సమయం 10:27. ఈరోజు తిథి పంచమి. జూన్ 4 రాత్రి 11:30 నుంచి ప్రారంభమయ్యి జూన్ 6 రాత్రి 1:20 వరకు పంచమి తిథి ఉంటుంది. తదుపరి షష్ఠి తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు నక్షత్రం శ్రవణ. జూన్ 5 రాత్రి 3:41 నుంచి జూన్ 6 ఉదయం 6:03 వరకు శ్రవణ ఉంటుంది. పూర్తిగా శ్రవణ నక్షత్రం ఉంటుందండి. ఈ రోజున రాశి మకర రాశి. ఈరోజు జన్మించిన వారందరూ మకర రాశి కిందకి వస్తారు. ఈ రోజున యోగము బ్రహ్మ. జూన్ 4 ఉదయం 9:02 నుంచి జూన్ 5 ఉదయం 9:42 వరకు బ్రహ్మ ఉంటుంది. తదుపరి ఐంద్ర ప్రారంభమవుతుంది. కరణము కౌలవ. జూన్ 5 మధ్యాహ్నం 12:28 వరకు. తదుపరి తైతుల. జూన్ 6 రాత్రి 1:20 వరకు. తదుపరి గరిజ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జం ఉదయం 8:05 నుంచి ఉదయం 9:50 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 8:20 నుంచి ఉదయం 9:12 వరకు. మరలా మధ్యాహ్నం 12:40 నుంచి మధ్యాహ్నం 1:32 వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉంది అని గమనించగలరు. ఈ రోజున రాహుకాలం ఉదయం 10:37 నుంచి మధ్యాహ్నం 12:14 వరకు ఉంటుంది. యమగండము ఈ రోజున మధ్యాహ్నం 3:29 నుంచి సాయంత్రం 5:06 వరకు. గుళిక కాలము ఈ రోజున ఉదయం 7:22 నుంచి ఉదయం 8:59 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు ఈ రోజునటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4:08 నుంచి 4:56 వరకు. అమృతకాలం సాయంత్రం 6:37 నుంచి రాత్రి 8:23 వరకు. గోధూలి ముహూర్తం సాయంత్రం 6:32 నుంచి సాయంత్రం 6:55 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:23 నుంచి మధ్యాహ్నం 3:13 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుంచి మధ్యాహ్నం 12:40 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయములు. నిన్నటి ప్రశ్నకి సమాధానము వీరభద్రుడు. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, ఏ పాండవుడు గుడాకేశుడు అని పిలువబడ్డాడు? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున పర్యావరణ దినోత్సవము. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం ఈ రోజున అన్నప్రాసన చేసుకోవటానికి, శ్రీమంతం లాంటివి చేసుకోవటానికి, అద్దె ఇంట్లోకి మారటానికి, చిన్నపిల్లల్ని ఉయ్యల్లో వేయటానికి, వ్యవసాయ పనులు నిర్వహించుకోవడానికి, సాధారణ పనులు చేసుకోవడానికి మాత్రమే అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, మకర మరియు మీన. తారాబలం ఉన్న నక్షత్రములు అశ్విని, కృతిక, మృగశిర, ఆరుద్ర, పుష్యమి, మక, ఉత్తర పాల్గొని, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ, ధనిష్ట, శతభిష మరియు ఉత్తరాభాద్ర. ఇక్కడ తెలియచేసినటువంటి ఈ నక్షత్రములకు జూన్ 6 ఉదయం 5:45 వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి జూన్ 5 శుక్రవారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియచేసినటువంటి శుభ అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. సర్వేజన సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.